మంగళగిరి సమత హాస్పిటల్లో హాస్పిటల్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ చంద్రావతి, డాక్టర్ చలసాని ప్రమోద్, డాక్టర్ పినంనేని సుశీల మాట్లాడారు. ప్రసాద్ గారు, మా హస్బెండ్ నేను కలిసి 1974 నవంబర్ 10వ తారీఖున మంగళగిరిలో ప్రైవేట్ ప్రాక్టీస్ బిగిన్ చేశాము. ఆ తర్వాత 1978 సంవత్సరానికి ఈ క్యాంపస్లోకి మారాము. మొదట్లో మేము పెట్టింది కన్సల్టేషన్ ఫీజు ₹1, ₹3, ₹5, 3 నెలలకు ఒకసారి ఫీజు. దాదాపు పాత పేషెంట్స్ అందరి దగ్గర ఆ కార్డులు ఇంకా కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ కార్డు పుచ్చుకుని ఇప్పుడు కూడా వచ్చి చూపెడతారు, ఇట్లా పెట్టారమ్మా మీరని చెప్పి. ఆ తర్వాత మేమిద్దరం కూడా ఆయన 2018లో న్యూమోనియాతో అనుకోకుండా వెళ్ళిపోయారు. తర్వాత నేను ఈ కోవిడ్ వచ్చిన తర్వాత పిల్లలు అప్పటికే 50 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసేవమ్మా, ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పడం వలన నేను రెస్ట్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం హాస్పిటల్ అంతా కూడా మెయింటెనెన్సు మా అబ్బాయిను కోడలు ఇద్దరు చూస్తున్నారు. వాళ్ళిద్దరిలో కూడా మెయిన్గా మా కోడలే కష్టపడి మెయింటైన్ చేస్తుంది. అంతవరకు మేముండగానే డాక్టర్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, ఈ క్యాంపస్ హాస్పిటల్కే కంటిన్యూ అవ్వాలి. హాస్పిటల్గా మీరు కంటిన్యూ చేయకపోతే మాత్రం నేను ఈ ప్లేస్ అంతా కూడా ఎవరొకరికి దాన ధర్మాలు చేసేస్తాను, మీకు ఇవ్వను అని చెప్పేవారు. అనుకోకుండా వీళ్ళిద్దరూ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ దీన్ని ఇంకా ఇది చేసి కంటిన్యూ చేస్తున్నారు. అది నాకు అంటే ఆయన ఎక్కువ కాలం చూడలేకపోయారు, కానీ నేను చూడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అది నేను నరాల డాక్టర్ని. బేసిక్గా మా పేరెంట్స్ స్థాపించిన ఈ సంస్థని కంటిన్యూ చేయడంలో మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాము, ఇక్కడే బతికాము. ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న జనాభాకి ఇంకా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇవాళ వైద్యం వచ్చేటప్పటికి మనం అనుకోకుండా మన చేతుల్లో లేని పరిస్థితుల వలన చాలా కాస్ట్తో కూడుకున్నది అయిపోయింది. అది మనం ఎంత కాదనుకున్నా నిజం అదే. మనం ఇవాళ ఏ చిన్న వైద్యం చేయాలనుకున్నా లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాన్ని వీలైనంత వరకు సాధారణ మానవుడికి అందుబాటులో ఉండేటట్టు ఉంచి వైద్యం చేయాలనేది మా కోరిక. సో దానికోసం మేము ఈ హాస్పిటల్ని రన్ చేయటం జరుగుతుంది. సో అదే ఉద్దేశంతో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం కాబట్టి మేము రెగ్యులర్గా ప్రతి 2వ ఆదివారం ఈ మెగా వైద్య క్యాంపుని నిర్వహిస్తూ ఇక్కడ ఉన్న పేషెంట్స్కి మాకు అందుబాటులో ఉండేటట్టు వైద్యాన్ని అందజేయాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంపుని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపుకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఉచిత కన్సల్టేషన్లు, అట్లాగే ఇన్వెస్టిగేషన్స్ మీద 50% రాయితీ. ఒకవేళ ఇంకా ఏదైనా పెద్ద వైద్యాలు అవసరమైతే అది మాకు విజయవాడలో ఉన్న హాస్పిటల్లో మాకు అందుబాటులో ఉంటే వాళ్ళకి రాయితీతో అక్కడ వైద్యం కూడా మేము అందజేయటం జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతో మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. నాతో పాటు నా మెయిన్ బలం నా టీమ్ ఆఫ్ డాక్టర్స్, అందరు స్పెషలిస్టులు ఇక్కడ ఉన్నారు. సో గుండె డాక్టర్ గారు, సర్జరీ డాక్టర్ గారు, ఆర్థోపెడిషియను, గైనకాలజిస్టులు, ENT డాక్టర్లు వీళ్ళందరూ కూడా ముందుకు రావడంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మెగా వైద్య క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మంగళగిరి సమత హాస్పిటల్లో. దీని మెయిన్ ఉద్దేశం అందుబాటులో వైద్యం చేయాలని. ఈ హాస్పిటల్ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 50 ఏళ్లలో చాలా క్వాలిటీ వైద్యం తక్కువ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయడము, పేషెంట్కి పర్సనల్ కేర్ అనేది ఇవ్వడము, ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ లేకుండా వాళ్ళని కరెక్ట్గా వైద్యం చేయడము అనే దాంట్లోనే ఎప్పుడూ ఉన్నారు మా అత్తగారు, మామగారు. వాళ్ళు ఈ హాస్పిటల్ రన్ చేసి మాకు అప్పచెప్పారు. మేము అదే క్వాలిటీ ఇవ్వడం చేస్తున్నాము. సో ఈ వైద్య క్యాంపు ప్రతి 2వ ఆదివారం ప్రతి నెల కండక్ట్ చేస్తాము. ఇది అందరూ ఉపయోగించుకోవాలని పేషెంట్స్కి చెప్తున్నాము.